క్యాష్ రౌండ్ ఫీట్ చేసుకుని సరే చేయండి. ఇది నా ఫస్ట్ టోల్ గేట్, వేంపాడు టోల్ గేట్. మరి 2:30గా వస్తుంది. కావాలి టోల్ గేట్ చూడండి, మంచు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ పరి వ్లాగ్స్. ప్రజెంట్ మనం వచ్చేసి నైట్ నాయుడుపేట నుంచి అయితే వైజాగ్ అయితే వచ్చాము. ఎందుకు వచ్చామంటే మనకు నాయుడుపేటలో మా సార్ వాళ్ళకి లక్కీ డ్రాలో కార్ అయితే వచ్చింది. కాకపోతే అది గుంటూరు బ్రాంచ్ ఇక్కడ వైజాగ్లో ఇచ్చారు డెలివరీ. సో దీన్ని డెలివరీ తీసుకుని అయితే మనం ఇప్పుడు నాయుడుపేటకి అయితే స్టార్ట్ అయిపోదాము. సేఫ్గా జర్నీ సేఫ్గా జరగాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతానికి ఒక 4 రోజుల నుంచి కార్ ఎట్టుండేలేకి దుమ్మంతా ఉంది. వాటర్ వాష్ చేసుకొని పూజ చేసుకుని అయితే పోదాము. ఒకసారి కారు అరౌండ్ అయితే చూద్దాం. ఈ మారుతి సుజుకి సిలేరియో చూద్దాం. బేస్ వేరియంట్ అన్నమాట. ఈ స్టిక్కర్స్ ఇది కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ తరఫున మా సార్ వాళ్ళు అయితే విన్ అయ్యారు లక్కీ డ్రాలో. సో మనం ఇప్పుడు ఈ కార్ తీసుకొని వాటర్ వాష్ అవి చేయించేయాలా. వాటర్ వాష్ అవి చేయించేసి నీట్గా సింప్లీ హోమ్లీ కార్. సో ఫస్ట్ మనం వాటర్ వాష్ చేసుకొని తర్వాత కొంచెం పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని మనం నాయుడుపేట అయితే స్టార్ట్ అయిపోదాం గైస్. కారు వాటర్ వాష్ కూడా అయిపోయింది, ఇంకా పూజ చేయాలి. పెట్రోల్ కొట్టిస్తున్నాం ఫుల్ ట్యాంక్. క్యాష్ రౌండ్ ఫీట్ చేసుకుని సరే చేయండి. 500 చేసేయండి. $3,500 ఫుల్ ట్యాంక్. గైస్ ఫైనల్లీ మనం కార్కి ఎక్కడ గుడ్లు ఈ టైంలో లేవు కాబట్టి 3 అవుతుంది. ఈ టైంలో ఉండవని చెప్పి నేనే మామూలుగా దిష్టి టెంకాయ కొట్టేసుకొని స్టార్ట్ అయిపోయాను వైజాగ్. మనకు వైజాగ్ ఎంట్రన్స్లోనేనా స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్. విశాఖ ఉక్కు దేశ ప్రజల సొత్తు, కానివం కార్పొరేట్. దీని మీద కదా చాలా గొడవ జరిగింది. మనకు వైజాగ్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. లోపలికి వెళ్ళే స్టూడెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎప్పుడు చేరుకుంటాను నాయుడుపేట, చూద్దాం. ఓకే, నేను టోల్ గేట్ ఉందనుకున్నా, టోల్ గేట్ ఇక్కడ లేదు. ఇది నా ఫస్ట్ టోల్ గేట్, వేంపాడు టోల్ గేట్. మరి ఇంత లేట్ ఏంది గైజ్? వేంపాడు టోల్ గేట్ కాడ ఎందుకు లేట్ అయిందంటే వాడికి సరిపడే చిల్లర లేదు. అందువల్ల మ్యాక్సిమం చేంజ్ అనేది ఉంటుంది. ఆ స్కానింగ్ కూడా సరిగ్గా పనిచేయాలి. అందువల్ల ఏంటంటే నేను కూడా కొత్త బండి వేయలేకి డబల్ ఛార్జెస్ అయితే తీసుకున్నాడు. మామూలుగా అయితే 140, కొత్త బండి కాబట్టి దీనికి ఫాస్టాగ్ లేనందువలన 280 అయితే తీసుకున్నాడు. $20 చేంజ్ కోసం ముందుకు పోయి ఒక 10 నిమిషాలు ఆపుకొని ఉంటే వాడు మళ్ళీ $20 తెచ్చిచ్చాడు. కొంచెం టోల్ గేట్ల కాడ మనం కూడా కొంచెం చేంజ్ అనేది మెయింటైన్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేదానికన్నా మనకు ఇలాంటి సమయాల్లో ఫాస్టాగ్ లేనప్పుడు చేంజ్గా ఎత్తి పెట్టుకుంటే మనకు కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే మన టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. వాళ్ళ కోసం ఆ చేంజ్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఫాస్టాగ్ లేకపోతే మాత్రం డబల్ ఛార్జెస్ అయితే పడతాయి కావాలి దాకా. బెంజ్ సర్కిల్ కనిపిస్తుందా? బెంజ్ సర్కిల్ బాగున్నా మనం ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోతాం ఇప్పుడు. గ్యాస్ నైటు నాయుడుపేట నుంచి వైజాగ్ అయితే బస్సులో వచ్చాను. లేకపోతే బస్సు మనకు కొత్తగా ఉండేలేక నాకు అసలు నైట్ నిద్రే పట్టలేదు. కళ్ళు కూడా బాగా టైర్డ్ అయిపోయాను ఈరోజు. యాక్చువల్ నేను 10:30 బిలో అయితే బయలుదేరుదాం అనుకున్నా సాయంత్రం లోపు. అంటే ఇంచుమించు ఈ టైం 9:10 నాయుడుపేట అయితే వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. బట్ రావుకాలం అవి చూసుకొని బండి పూజ చేసుకొని బండి తీసుకుని ఇన్ని చేసుకొని బయలుదేరేలాగా నాకు 3:30 అయితే అయిపోయింది.
అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు కొంచెం టైర్డ్ అయిపోయి నిద్ర వచ్చేలా ఉంది. కళ్ళు చాలా హెవీగా కొంచెం మంటలుగా అయితే ఉన్నాయి. మ్యాక్సిమం చూస్తా ఎక్కడైనా ఆల్ట్ అయితే అవుతా, లేదంటే మ్యాక్సిమం నాకు కాన్ఫిడెంట్ కొట్టేయగలిగితే నాడిపేటకి వెళ్ళిపోతా, లేదంటే రిస్క్ అయితే తీసుకోను. మ్యాక్సిమం నిద్ర వచ్చి ఇంకా కన్ఫామ్గా ఇంకా నిద్రపోవాలనుకుంటే ఖచ్చితంగా ఏదో పెట్రోల్ బంక్ దగ్గర అయితే నైట్ స్టే చేసి ఒక 1 అవర్ లేదంటే ఒక 1.5 అవర్ 3 అవర్స్ అయితే రెస్ట్ తీసుకొని తర్వాత అయితే మళ్ళీ బండి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నేను మ్యాక్సిమం 99% అయితే రిస్క్ తీసుకోను. నా మీద నాకు నమ్ముకుంటే తప్ప నేను నైట్ డ్రైవ్ చేయను. సో అందుకని చూద్దాం ఎంతవరకు పోగలం అంతవరకు అయితే పోదాం. నైట్ ఇప్పుడు ఆల్మోస్ట్ విజయవాడ చేరుకున్నాం కాబట్టి ఇంకా 6 వే బాగుంటుంది రోడ్డు. ఇప్పటి వరకు 4 వే మధ్యలో 6 వే అయితే తగులుతూ ఉండింది. అందువల్ల మనకు వైజాగ్ టు విజయవాడ కొంచెం చాలా అయితే టైము వేస్ట్ అయిపోయింది. సో మనకు విజయవాడ నుంచి నెల్లూరు వరకు అయితే మనకు బాగా టైం కలిసి వస్తుంది. చూద్దాం, మ్యాక్సిమం ట్రై చేద్దాం. లేదంటే ఒక 2-3 అవర్స్ రెస్ట్ తీసుకొని నిదానంగా మళ్ళీ తర్వాత మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, చూద్దాం ఎంతవరకు డ్రైవ్ చేయగలను చూద్దాం. చూస్తూ ఉండండి. ఇప్పుడు 2:30గా వస్తుంది. కావాలి టోల్ గేట్ చూడండి, మంచుతో కప్పబడిపోయింది మొత్తం, అసలు ఏం కనబడలే. మొత్తం మంచు. కావాలి టోల్ గేట్ రీచ్ అయ్యాం 2:30. కావాలి టోల్ గేట్ దాటాము. కావాలి టోల్ గేట్ దాటిన తర్వాత నెల్లూరుకి దగ్గర అంటే కోవూరు దగ్గర అయితే ఉన్నాను. ఆల్మోస్ట్ నిద్ర అయితే వస్తూ ఉంది. టైం ఎంత వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి 3గా వస్తుంది. 3:10 అవుతూ ఉంది. మంచి నిద్ర టైము. అసలు ఎట్లా ఉందంటే అర్థం కాని పరిస్థితి నాది. అసలు నాన్ స్టాప్ డ్రైవింగ్ కదా, నిద్రే లేదు. సో ఒక 1.5 అవర్ 1 అవర్ లేదా 1.5 అవర్ రెస్ట్ తీసుకున్నాం. ఖచ్చితంగా 5కి అయితే స్టార్ట్ అవుదాం. మళ్ళీ దగ్గరికి వచ్చేసామని కదా అని చెప్పి ఇంకెన్సలే ఒక 1 అవరే కదా అనుకొని కొట్టేసామంటే సడన్గా ఏదైనా నిద్ర పెట్టామంటే లేని కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. సో మన సేఫ్టీ మనం చూసుకోవాలి కదా. సో ఒక 1.5 అవర్ రెస్ట్ తీసుకున్నాం. ఇక్కడ నెల్లూరు గ్రాండ్ హోటల్ ఉంది కదా, కోవూరు ఎంట్రన్స్లో. ఆ హోటల్కి దగ్గర అయితే పెట్టుకొని కార్లోనే ఒక 1.5 అవర్ అయితే పడుకుంటా. ఒకవేళ నిద్ర రాలేదు అంటే వెంటనే స్టార్ట్ అయిపోతా. లేదంటే ఒక 1.5 అవర్ రెస్ట్ తీసుకొని కరెక్ట్గా 5:30కి అంతా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తా. ఓకే గైస్, ఫైనల్లీ మనం సేఫ్ జర్నీ చేసుకొని మనం కార్ అయితే మా సార్కి అయితే హ్యాండ్ ఓవర్ చేశాను. ఇదండి, ఇదే కార్. చాలా అయితే సేఫ్గా వచ్చాను. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. బాగా సేఫ్టీగా వచ్చి సేఫ్టీగా క్లీన్ అండ్ గ్రీన్గా కార్ అయితే హ్యాండ్ ఓవర్ చేశాను. సో గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.